ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. నేను సెకండ్ ప్రాజెక్ట్లో పవర్ క్వరీ అనే పివట్ టేబుల్ యూజ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజంతా పవర్ క్వరీలో మనం ఆ ప్రాజెక్ట్లో పవర్ క్వరీ ఏమేమి చేసాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్గా పవర్ క్వరీ అయితే ఏమేమి చేశాను అన్నది. క్లియర్ గైస్? ఓకే. జస్ట్ ఓకే. ఇది నా డేటా అండి. ఈ డేటా ఓకేనా? ఈ డేటా షీట్ నాది. ఓకే. ఆల్రెడీ మనకి డేటా షీట్ మీ దగ్గర ఉంది. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ డేటా సెట్ ఏముందో అదే సెకండ్ ప్రాజెక్ట్ డేటా సెట్ కూడా. కానీ మనం అక్కడ ఏం యూజ్ చేసామో అవి ఇక్కడ యూజ్ చేయమండి. డిఫరెంట్ కాలమ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? క్లియర్. నేను దీన్ని పవర్ క్వరీలో కన్వర్ట్ చేసుకుంటాను. పవర్ క్వరీలో కన్వర్ట్ చేసుకున్నాక మనం ఏం చేస్తాం, మనం మీకు చెప్పింది ఒకటే. బ్రౌజర్ నుంచి డేటా ఎలా తెచ్చుకొని యాక్సెస్ చేసుకోవాలో చూపించాను పవర్ క్వరీలో. ఉన్న డేటా సెట్ని పవర్ క్వరీలో కూడా పెట్టుకోవచ్చు అండి, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డేటా సెట్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఈ కార్నర్కి వచ్చి క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? గో టు డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? ఓకేనా? ఇది ఎక్సెల్ ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్ ఉండదు, పైన యూస్ చేసుకుంటారు. ఓకేనా? సిఎస్వి ఫార్మాట్లో ఉంటాయి. ఓకేనా? ఇలాగ వస్తుంది మనకి. క్లియర్ గైస్? మై వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్? రెస్పాన్స్ ఆన్ చాట్ బాక్స్ గైస్. క్లియర్? ఐ am audible? గైస్ అరు వినిపిస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరొకరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తెచ్చుకున్నా. ఓకేనా? ఇక్కడ మనం పవర్ క్వరీలో డేటాను కావాలంటే మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మ్యానిపులేటింగ్ మీన్స్ మనం డిలీట్ చేసుకుంటాం, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయడం అలా చేసాం కదా, అది పవర్ క్వరీలో కూడా చేయొచ్చు. దీంట్లో ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్ వర్షన్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఏం చూడండి, మనకి ఏం కావాలో ఎంచుకుని కనమ కాలమ్స్ అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్లో ఏమో కాలమ్స్ కావాలో కాలమ్స్ ఉంచుకుని కనమ డిలీట్ చేస్తున్నాను. ఏం లేదండి, ఇది క్లిక్ చేసుకోండి. మీకు నాకు ఇది జాబ్ టైటిల్స్ అనేది నో నీడ్. ఓకేనా? ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేయండి. ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. నాకు లొకేషన్స్ కావాలి, ఇది అక్కర్లేదు. ఓకేనా? రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ కాలమ్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. 1 minute. కంట్రీ కూడా రిమూవ్. కంట్రీ ఓకే. నెక్స్ట్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నానండి. నాకు లొకేషన్ కూడా నో నీడ్. కంట్రీస్ ఉన్నాయి కదా, కంట్రీస్ యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు లే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? అది అలాగే సెర్చింగ్ లొకేషన్, ఇది కూడా నాకు నో నీడ్ అండి. ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు పోస్టింగ్ ఎప్పుడైనా ఆ పోస్ట్ డేట్ కావాలి. అలాగే జాబ్, ఇది కూడా వద్దండి, రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. ఓకేనా? కంట్రీస్ కావాలి, శాలరీ రేటింగ్, ఇది కూడా నో నీడ్ నాకు, దీంతో అసలు యూజే లేదు నాకు. ఓకేనా? నెక్స్ట్ శాలరీ కావాలి, అవర్స్ శాలరీ, ఇది కూడా కావాలి. కంపెనీ నేమ్స్, ఇది నో నీడ్ అండి నాకు. ఓకేనా? ఓకే. ఇక ఈ డేటా సెట్ నాకు కావాలి. టైటిల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు లేదా, ఎప్పుడు పోస్ట్ చేస్తారు, దాంతోపాటు కంట్రీ ఏంటి, యావరేజ్ శాలరీ ఎంత, అవర్ శాలరీ ఎంత. ఓకేనా? తర్వాత స్కిల్స్. ఓకేనా? ఇది మనకు కావాలి, ఇది యూజ్ చేసుకుంటాం. క్లియర్ అండి? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నాకు ఇక్కడ చూడండి, మనం లాస్ట్ ప్రాజెక్ట్లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఒకే టైప్స్లో మల్టిపుల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సెర్చ్ అండ్ ఆపరేషన్ యూస్ చేసి ఫిల్టరింగ్ అంతా చేసుకొని వచ్చి మనం యూనిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం.
ఇక యూనిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ చూడండి 10 దాంట్లో ఎస్క్యూఎల్, పైథాన్, ఏడిడబ్ల్యూఎస్ ఇలాగ ఉన్నాయి. ఓకేనా? నాకు ఇలా కాకుండా కావాలి, సింగిల్ సింగిల్ వాల్యూస్ కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? యూనిక్ ఫంక్షన్ యూస్ చేస్తే రాదు. అందుకనే మనం పవర్ క్వరీ యూస్ చేస్తున్నామండి. ఓకేనా? పవర్ క్వరీలో అడ్వాన్స్ వర్షన్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఓకేనా? ఇక్కడ చూడండి స్ప్లిట్ కాలమ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. పైన స్ప్లిట్ కాలమ్స్ అని ఉంది. ఓకేనా? ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి దేంతో సపరేట్ అయి ఉంది అది, ప్రతిదీ దేంతో సపరేట్ ఉంది? కామర్స్తో కదా. ఇక్కడ కామర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? కామర్స్ ఓకే క్లిక్ చేయండి. సపరేట్ అయిపోయినాయా? చూడండి మొత్తం ఎన్ని కాలమ్స్ వచ్చినాయి చెక్ చేసుకోండి. 24 కాలమ్స్ వచ్చినాయి. ఓకేనా? అంటే నాకు 24 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నట్టు ఇక్కడ. కొన్ని చోట నల్ల ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండవు. ఓకేనా? క్లియర్ గైస్? స్ప్లిట్ చేశాను కానీ నాకు లెటర్స్ చూడండి అక్కడ ఏముంది, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మళ్ళీ కామర్స్ అలా ఉంది. నాకు అలా ఉండకూడదు, ఓన్లీ నేమే ఉండాలి. ఓకేనా? మళ్ళీ మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టింగ్ ఏం లేదు, జస్ట్ కంట్రోల్ 10 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్లోకి రండి. ట్రాన్స్ఫార్మ్లో పైన ఏముంది, రీప్లేస్ వాల్యూస్ అని ఉంది చూడండి, కనిపిస్తుందా? రీప్లేస్ వాల్యూస్. ఇక్కడికి వెళ్తారు. ఇక్కడ నాకు దేంతో ఏ వాల్యూ ఏంది రీప్లేస్ చేయాలంటే అక్కడ ఉంటుంది. ఓకేనా? నేను ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. దేంతో? స్పేస్తో. స్పేస్ ఏం అవ్వట్లేదు అందుకని. ఓకేనా? నల్ల వాల్యూతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేయండి. ఎక్కడ ఓపెన్ ఓపెన్ అయిన చోట అన్ని క్లోజ్ అయిపోయి రిమూవ్ అయిపోయినాయి చూడండి, రీప్లేస్ అయిపోయింది. అలాగే నాకు ఏం అవ్వాలి, కాలమ్స్ కూడా పైన అవి కూడా రీప్లేస్ అవ్వాలి, కామర్స్. ఓకేనా? సరే చూడండి రీప్లేస్ అయిపోయినాయా? ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? క్లోజ్, ఇక్కడ క్లోజ్ ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా క్లోజ్. ఇది కూడా రిమూవ్ చేయాలి నేను. ఇక్కడ వస్తారు, క్లోజ్. ఓకేనా? స్పేస్. క్లియరా? అర్థమైనయా? ఇలా చేసుకుంటే మనం కట్టి సెటిన్ ఫార్ములా డేటా వచ్చేస్తుంది. వచ్చిందా? నెక్స్ట్. అందుకని నాకు అది ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఇది చాలా క్రిటిక్గా ఉంటుందండి. అందుకని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? క్లియర్గా సపరేట్ చేశాను. ఇప్పుడు చూడండి శాలరీ అక్కడ శాలరీస్ కూడా నాకు నెల వాల్యూస్ ఉన్నాయి. నాకు నెల వాల్యూస్ ఉండకూడదు. ఓకేనా? మినిమం శాలరీ నెల వాల్యూస్ అనేది ఉండకూడదు. రిమూవ్ చేద్దాం అనుకున్నా, రైట్ క్లిక్ చేయండి. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఫిల్టర్ అన్న కాన్సెప్ట్ చెప్పాను మీకు ఎక్సెల్లో, గుర్తుందా? ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలమ్స్ ఫిల్టర్ అవుద్దని చెప్పాను. ఐడియా ఉందండి మీకు? ఓకే, ఇక్కడ నేను అన్సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ అయిన ఒకటే ఫిల్టర్ అవుతాయి. ఐడియా ఉందా మీకు? స్టార్టింగ్ మీకు ఎక్సెల్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు చెప్పాను ఫిల్టరింగ్ అనే కాన్సెప్ట్. మనకు సెలెక్ట్ చేసుకున్న ఒకటే ఫిల్టర్ అవుతాయి, కనమని ఫిల్టర్ అవ్వు అని చెప్పాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న అన్ని ఫిల్టర్ అవుతాయి. ఓకే క్లిక్ చేయండి. 40 రిమూవ్ అయిపోయినాయి. ఓకేనా? 40 ఉన్నాయి చూడండి, ఇక్కడ 40 లేవు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్. ఇవన్నీ చేశాను. ఇక్కడ అన్ని 40 రిమూవ్ చేయండి. 40 రిమూవ్ చేస్తే మొత్తం పోతాయి, కాలం రో మొత్తం పోతుంది. ఓకేనా? ఫిల్టర్ అయితే రో మొత్తం పోతుంది, అందుకే తీయట్లేదు. ఏంటంటే కొన్ని కంపెనీస్లో ఇక్కడ ఈ జాబ్కి వచ్చేటప్పటికి మనకి స్కిల్లింగ్ ఏమి ఉండాలి? ఫస్ట్ జాబ్ ఏంటి చూడండి ఒకసారి. ఓకే, సీనియర్ డేటా సైంటిస్ట్. ఓకేనా? వీళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉండాలి? ఎస్క్యూఎల్ తెలిసి ఉండాలి, పైథాన్ తెలిసి ఉండాలి, ఒక ఏడబ్ల్యూఎస్ తెలిసి ఉండాలి, ఒక ట్యాబ్ ఏ, పవర్ బిఐ, గిట్ తెలిసి ఉండాలి. ఓకేనా? కనమైన నల్ల వచ్చినాయి అంటే ఇక్కడ ఏం లేవని అర్థం. ఈ 6 స్కిల్స్ ఉంటే తెలిసిపోతాయి. ఓకేనా? నేను 40 అన్ని రిమూవ్, 40 ఉన్న చోట రిమూవ్ అయితే ఈ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? 40 చోట నేను రిమూవ్ చేయాలనుకుంటే ఈ వాల్యూస్ కూడా రిమూవ్ అయిపోతాయి కంప్లీట్గా. ఓకేనా? అందుకే నేను 40 రిమూవ్ చేయట్లేదు అక్కడ. నేను ఒక్క చోటని రిమూవ్ చేస్తే కాలం కూడా రిమూవ్ అయిపోతుంది, అందుకే నేను రిమూవ్ చేయట్లేదు. ఓకేనా? కానీ ఇక్కడ ఎందుకు రిమూవ్ చేసేసారంటే నాకు మినిమం శాలరీ డిస్ప్లే చేయాలి కదా. నాకు ఈ కంపెనీలో మినిమం శాలరీ ఉంది, అక్కడ మినిమం శాలరీ లేదంటే నో నీడ్ కదా అది, అందుకే రిమూవ్ చేస్తాను. ఓకేనా? క్లియరా? ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డేట్స్కి వచ్చేటప్పటికి టైమింగ్ అలాగే ఇయర్ మొత్తాన్ని కలిపి ఉన్నాయి. నాకు అలా కాదు, సపరేట్గా ఇయర్ అనేది కావాలి. ఇప్పుడు ఏ ఇయర్లో పోస్ట్ అయింది అనేది కావాలి.
అలాగే ఏ మంత్లో పోస్ట్ అయింది, ఏ డేట్లో పోస్ట్ అయింది కూడా మీకు కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, కొత్త కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, యాడ్ కాలం అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకేనా, కస్టమైజ్ కాలం. ఓకేనా, యాడ్ కాలంలోకి వచ్చి ఇక్కడ కస్టమైజ్ కాలం ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే వస్తుంది ఇలా. మీకు ఎప్పుడన్నా కాలం క్రియేట్ అవ్వాలి, ఆ కాలంలో ఇక్కడ ఫంక్షనాలిటీ రాయాలన్నప్పుడు ఇక్కడ ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు మీరు. ఓకేనా, నాకు నో నీడ్. నాకు ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది, ఇక్కడ దీన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. 1 మినిట్. ఇక్కడ ఫంక్షనాలిటీస్ ఉంటాయండి, జస్ట్ ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే సరిపోతాయి. యాడ్, ఇది చూడండి. యాడ్లో యాడ్ అని చెప్పి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ డేట్ అని ఉంది కదా, నాకు ఏం కావాలి, డేట్లో ఉన్న ఇయర్ కావాలి, ఈ ఇయర్లో పోస్ట్ అనేది కావాలి. గైస్ 1 మినిట్. ఓకేనా, ఇక్కడ నాకు ఇయర్ అనేది రావాలి, అందుకే నేను డేట్స్లోకి వచ్చి ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేస్తానండి. ఇయర్స్లోకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ అని అడుగుతుంది. అంటే ఇయర్స్లోకి వచ్చేటప్పటికి ఇయర్ బేస్ చేసుకుని ఉన్నాయి కదా. ఇయర్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ మంత్స్లోనే డిస్ప్లే చేస్తాయి, ఎండింగ్ అంటే ఎండింగ్ డిసెంబర్ నవంబర్ మంత్స్లోనే డిస్ప్లే చేస్తాయి. నాకు అది కూడా వద్దు, నాకు ఇయర్ ఒకటే కావాలి. ఓకేనా, ఇయర్ ఒకటి క్లిక్ చేసుకోండి. అంటే మంత్లో కావాలంటే మంత్, స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్, నేమ్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, వీక్ వీక్ అయితే వీక్లీ, ఒక డేట్ అయితే డేట్స్ డిస్ప్లే చేస్తుంది. నాకు ఇయర్ ఒకటే కావాలి ప్రస్తుతానికి. ఓకేనా, ఇయర్ క్లిక్ చేస్తాను. చూడండి, కొత్త కాలం క్రియేట్ అయిందా ఇయర్స్తో. ఎండింగ్లో కొత్త కాలం క్రియేట్ అవుతుంది ఒక ఆటోమేటిక్గా. ఎనీ డౌట్స్ ఇక వరకు? గైస్, పవర్ కోర్ ఈజీగా ఉంటుంది, కానీ ఏ ప్రాపర్టీ ఎక్కడ అప్లై చేయాలని మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, పవర్ కోరీతో మన ప్రాజెక్ట్ చేయొచ్చు. ఓకేనా, కానీ ఎక్కువ మనం బయట కంపెనీస్లో పవర్ కోరీ యూజ్ చేస్తారండి డాట్ డిస్ప్లే చేయడం కోసం. ఓకేనా, మీరు బేసిక్స్ తెలుసుకుంటున్నారు కాబట్టి నేను ఒకటి ఒకటి ప్రాజెక్ట్ ఒక్కొక్క దాంట్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, క్లియరా? పవర్ కో అర్థమైందా? నేను కాలం క్రియేట్ చేశాను. అలాగే నాకు ఈ ఈ కాలం కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, కొత్త కాలమ్స్. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, శాలరీకి వచ్చేటప్పటికి 18,000 ఎక్కువ ఉన్న వాళ్ళందరూ లో అని, తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ, 18,000 కంటే ఎక్కువ ఉంటే మీడియం అని చెప్పి. ఓకేనా, 1 lakh అంటే 50,000 ఎక్కువ ఉంటే హైయెస్ట్ అని చెప్పి, యావరేజ్, లో, మీడియం, హైయెస్ట్, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, శాలరీ అన్నది అర్థమైందా? లేకపోతే చూడండి, ఇది వదిలేయండి, ఇది కొద్దిగా క్రిటిక్గా ఉంటుంది కదా. ఇది ఏం చేస్తానంటే, ఈ కాలమ్స్లో 2 or 4 ఉన్నాయి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది కదా, దీంట్లో 2 or 4 ఉన్నాయి. ఫాల్స్ అంటే ఏంటండి, ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు అంటే ఆన్ సెట్ అవును కదా, ఆన్ సెట్లో వర్క్ చేస్తున్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రూ అయితే రిమోట్ జాబ్ అని అర్థం. నేను ఆ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. క్లిక్ చేయండి, ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళండి, ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేయండి. ఓకేనా, రీప్లేస్లోకి వెళ్ళండి. ఇక్కడ ట్రూ ప్లేస్లో ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు, రిమోట్. ట్రూ అయితే రిమోట్ అని చెప్పాను కదా, రిమోట్. జస్ట్ రిమోట్ అని క్లిక్ చేస్తుంటే ఓకే, ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు, కొన్ని కొన్ని చోట్ల వర్క్ అవ్వదండి. ఓకేనా, నాకు ఇవి ఓపెన్ అయింది కానీ ఇక్కడ రీప్లేస్ అవ్వడానికి ఎర్ర త్రో అవుతుంది. అదేం కాదు, మీరు ఎలాగిస్తే అలా తీసుకుంటే డస్ట్ అది అక్కడ రీప్లేస్ చేస్తుంది అంతే. మీ ఈక్వల్ టు ఇచ్చిన ఏం పెట్టినా అది పట్టించుకోదు, కానీ రీప్లేస్ జరిగిపోతుంది. ఓకేనా, ఇక ఓకే క్లిక్ చేస్తే అవ్వట్లేదు. ఇలా అవ్వకపోయినప్పుడు మనం కొత్త కాలం క్రియేట్ చేసిన ఫంక్షన్ రాసుకోవచ్చు అండి. యాడ్లోకి వెళ్ళండి, యాడ్ కాలంలోకి వెళ్ళండి, కస్టమైజేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, మీరు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఏది శాలరీ కదా, సారీ శాలరీ అంటున్నానండి, కాలం ఏంటండి, జాబ్ వర్క్, వర్క్ ఫ్రమ్ వర్క్ హోమ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఒక కండిషన్ రాస్తారు, నాకు ఇఫ్ కండిషన్ రాస్తారు. గ్రారదాన్ ఉందా లేదా, కండిషన్ స్టేట్మెంట్స్ ఏమి ఇస్తారు, ఇఫ్ కండిషనే కదా. ఇఫ్ ఓపెన్ చేస్తారండి, ఇఫ్ ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు, ఇదే కదా కాలం, ఈ కాలం సెలెక్ట్ చేసుకుంటారు. ఈక్వల్ టు ట్రూ అయితే, ట్రూ గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ సింబల్ ఉందా, ఓకే, ఏదో ఒకటి ఫస్ట్ కాల్ చేద్దాం. ఓకేనా, ట్రూ కాల్ చేస్తున్నానండి. ట్రూ ఉంటే ఎర్రర్ వస్తే చేంజ్ చేద్దాం, ట్రూ. ఓకేనా, ట్రూ ఉంటే నాకు ఏం డిస్ప్లే అవ్వాలి, ఆల్రెడీ మీకు డేటా మైస్క్యూఎల్లో చెప్పాను. ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, అక్కడ కేస్ అని చెప్పి కేసు ఓపెన్ చేసి కేసులో ఏం రాస్తారు, దెన్, తర్వాత ఎల్స్ అలా యూజ్ చేస్తారు కదా, ఇక్కడ కూడా అంతేనండి, దెన్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తారు. దెన్ ఏమవ్వాలి అయితే
మీకు ఏం రావాలి ఇక్కడ? రిమోట్ అని రావాలి. ఓపెన్, ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్లో డిక్లేర్ చేయండి రిమోట్. ఓకేనా, రిమోట్. నెక్స్ట్, లేకపోతే ఎల్స్. లేకపోతే ఏం ప్రింట్ అవ్వాలండి? సారీ, ఎల్స్ ఏం ప్రింట్ అవ్వాలి? ఆన్ సెట్. ఓకేనా, అవ్వకపోతే ట్రై చేయండి, అయితే ఓకే, అవ్వకపోతే ఫంక్షనాలిటీ యూస్ చేయండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ చేస్తాను. చూడండి, కొత్త కాలం క్రియేట్ అయిందా? లాస్ట్లో కాలం నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేంజ్ చేయలేదు. రైట్ క్లిక్ చేయండి, రీనేమ్. రీమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? వర్క్ ఫ్రమ్ హోమ్దే కదా. మ్, ఏం చేస్తాం? జాబ్ వర్క్ అని ఇస్తాను. ఓకేనా, కాలం నేమ్ జాబ్ వర్క్ అని ఇస్తాను. ఓకేనా, మీ ఇష్టం, ఏ కాలం నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. చేంజ్ చేశాను. ఓకేనా, నాకు ఇక్కడ అవ్వట్లేదు, రీనేమ్ చేస్తుంటే రీనేమ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేశాను? న్యూ కాలం అనేది క్రియేట్ చేశాను. ఎక్కడికి వెళ్తాం? అవసరాలు తెచ్చుకుంటారు కానీ యాడ్లోకి వెళ్తాను. యాడ్లోకి వెళ్ళి కా ఓకేనా, కస్టమైజ్ కాలం అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా నేమ్, ఇక్కడ నేమ్ రీనేమ్ చేసుకోవచ్చు అండి కావాలంటే. మీరు అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు రీనేమ్. ఇక్కడ రీనేమ్ చేశాను, మళ్ళీ చేంజ్ చేసుకుంటాం ఎందుకు, ఇక్కడ రీనేమ్ చేసి ఇక మీ ఫంక్షన్, ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్, ఏ డేటా టైప్ కావాలి, ఏ కాలం మీద యూస్ చేయాలనుకున్నా ఆ కాలం ఇక్కడ కాల్ చేస్తారు. సెలెక్ట్ చేసుకుంటారా, ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, క్లియర్. మీరు మామూలుగా దాంట్లో ఎక్సెల్ అయితే ఏం చేస్తున్నారు? ఫంక్షన్ రాసి మళ్ళీ ఎక్కడ ఉందో డైరెక్ట్ కాల్ నేమ్తో కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం డైరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా, చేంజెస్ అదండి, కొద్దిగా అడ్వాన్స్ వర్షన్ అనమాట పవర్ కొరీ అన్నది. దీంట్లో కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేసుకోవచ్చు, నల్ వాల్యూస్ రిమూవ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు దీంట్లో కూడా. ఓకేనా, కొద్దిగా అడ్వాన్స్ వర్షన్ అనమాట. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఎక్కువ వరకు మీకు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను కొన్ని టాపిక్స్ పవర్ క్వరీలో. బ్రౌజర్ నుంచి డేటా ఎలా తెచ్చుకోవాలి, దాంట్లో డూప్లికేట్ రిమూవ్ చేయాలో మీకు చూపించాను స్టార్టింగ్లో. ఓకేనా, క్లియర్ గైస్? ఇప్పుడు నాకు ఇంకో కాలం ఉంది, ఈ కాలం మీద యూస్ చేద్దాం అనుకున్నా. దీనిలో ఏమని చెప్పాను మీకు స్టార్టింగ్లో? శాలరీ గ్రేటర్ దాన్ ఉంటే ఇంత రావాలి అని చెప్పేసి. ఓకేనా, అప్లై చేద్దామా, రాద్దామా? జస్ట్ యాడ్లోకి వెళ్తారు, కస్టమైజ్లోకి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే దేని గురించి, దేని మీద సెలెక్ట్ చేస్తున్నాం? శాలరీ ఇయర్ ఆఫ్ యావరేజ్, ఇదే కదా. ఇది చెక్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ రాయండి, ఇఫ్ కండిషన్. ఓకేనా, ఇఫ్ దేని మీద వర్క్ అవుతున్నారు? ఇదే కదా. ఇది ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఏమో లెస్ దెన్, లెస్ దెన్, లెస్ దెన్ పెడతాను. ఓకేనా, లెస్ దెన్ 18,000. ఓకేనా, లెస్ దెన్ 18,000 అయినప్పుడు దెన్ అప్పుడు ఏం రావాలండి నాకు? దాన్ని అప్పుడు ఏం రావాలి? లో. ఓకేనా, లో అని రావాలి. ఓకేనా, క్లియరా? నెక్స్ట్, అయిపోయింది అనుకుంటున్నారా? నెక్స్ట్, నాకు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చెప్పాం? మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏం యూస్ చేస్తారు పైథాన్లో? ఎల్సిఫే కదా. ఇక్కడ కూడా ఎల్సిఫ్ యూస్ చేస్తారండి. ఓకేనా, ఓకేనా, అక్కడ మనం రెండు పక్కన పెట్టేస్తాం, ఇక్కడ సపరేట్గా కాల్ చేస్తాం, అంతే డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడ మనం ఇంకొక కండిషన్ ఇస్తాం, మళ్ళీ ఏ కండిషన్ ఇదే దీంట్లో. సారీ, ఒక నిమిషం. ఓకేనా, కాల్ అయింది, క్లియరా? నెక్స్ట్, ఇక్కడ కండిషన్ ఏంటండి? లెస్ దెన్. ఇక్కడ కూడా లెస్ దెన్. లెస్ దెన్ అంత ఎడదాం. జస్ట్ ఇక్కడ 18,000 పెట్టాను కదా, 1,50,000 పెడతాను. ఓకేనా గైస్, వాయిస్ క్లియర్గా లేదా? ఒకసారి మళ్ళీ ప్లీజ్ రెస్పాండ్ గైస్. గూగుల్ గూగుల్ మీట్ మీరు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. క్లియర్ ఇప్పుడు? నా వాయిస్ క్లియరా? ఒక నిమిషం. 1 minute గైస్.
Guys, ఇప్పుడు క్లియర్ వాయిస్ ప్లీజ్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ అండి రెస్పాన్స్ ఎనీవన్ రెస్పాన్స్ ఇన్ చాట్ బాక్స్ రెస్పాన్స్ లేదంటూ ఓకేనా 1 minute. ఇప్పుడు క్లియర్ అండి. ప్లీజ్ ఎనీవన్ రెస్పాండ్ ఆన్ చాట్ బాక్స్ గైస్. నౌ క్లియర్. ఎస్ ఓకే. నెక్స్ట్ ఓకేనండి, కంటిన్యూ అవుతుందని చూడండి. ఓకే, ఇప్పుడు నాకు కండిషన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. రిమూవ్ చేస్తాను కదా, కస్టమర్స్లోకి వెళ్తారు. ఓకేనా, ఇక్కడ నేమ్ ఇస్తాం. ఏం చేస్తున్నాం, లెవెల్ అని పెట్టేసి కాలమ్ నేమ్ లెవెల్ శాలరీ అని ఇచ్చేస్తానండి. ఓకేనా, జస్ట్ కాలమ్ నేమ్ క్రియేట్ చేస్తాను అలా, లెవెల్ శాలరీ అని చెప్పి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ ఓపెన్ చేస్తాను. ఇఫ్ కండిషన్లో మనకు దేని మీద చేస్తున్నాం, శాలరీ మీద. శాలరీ ఈక్వల్ టు సారీ లెస్ దెన్ లెస్ లెస్ దెన్ ఈక్వల్ టు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. లెస్ దెన్ ఈక్వల్ టు 18,000. ఓకేనా, ఎలా పెట్టుకున్నా ఓకేనా, జస్ట్ నేను 18 కంటే తక్కువ ఉండడం కోసం రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. ఓకేనా, దెన్ గైస్ మీరు దేని మీద ఇదైనా కాదు, వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం, దెన్ అన్నప్పుడు ఇక్కడ కండిషన్ రాస్తాం ఏంటి, లో. ఓకేనా, లో అని డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్. ఓకేనా, ఎల్స్ ఇఫ్ ఇక్కడ కండిషన్ ఇదే కదా, మళ్ళీ కండిషన్ మనకి కాల్ చేస్తాను. ఇక్కడ ఏమండి, లెస్ దాన్ ఈక్వల్ టు సంథింగ్ 1,50,000 ఇచ్చేస్తాను. ఓకేనా, ఓకే, 1,50,000 దెన్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, ఓకేనా, లో మీడియన్. ఓకేనా, నెక్స్ట్ 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 అవ్వకపోతే ఏం చేస్తాం, డైరెక్ట్గా ఎల్స్ రాస్తాం. కండిషన్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎల్స్లో ఏం రాస్తామండి, హై. ఇది కాకపోతే కనబడంతా హై అన్నది అంతే కదా, హై. సరే, హై ఇస్తున్నాను కదా. ఓకేనా, అర్థమవుతుందా, కండిషన్స్ మీరు నార్మల్గానే. ఓకేనా, ఓకే క్లిక్ చేయండి. క్రియేట్ అయిందా, కాలం క్రియేట్ అయిందండి. ఎలా క్రియేట్ అవుతుంది, బేస్డ్ ఆన్ కండిషన్స్ మాట. ఓకేనా, మనం ఇది ప్రాజెక్ట్లో యాక్సెస్ చేసుకుంటాం. ఇక వరకు క్లియరా. జస్ట్ నేను ఏం చేశాను, ఉన్న డేటా సెట్ని రీప్లే చేసుకొని ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడలేని అని డేటా అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏం చేశాను, 40 శాలరీలో 40 రిమూవ్ చేశాను. ఫిల్టర్లోకి వెళ్ళి 40 అని అన్సెలెక్ట్ చేశాను. ఏమైంది, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ స్కిల్స్ అని కలిపి ఉన్నాయి. దాన్ని ఏం చేశాను, సపరేట్ చేశాను. ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి ఇక స్ప్లిట్టింగ్ కాలమ్స్ అని ఉంటుంది. స్ప్లిట్ కాలమ్ చేస్తే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఓపెన్ బ్రాకెట్స్ క్లోజర్ బ్రాకెట్స్ అలాంటివి ఉన్నాయి. నేను ఏం చేశాను, ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి రీప్లేస్ చేశాను మొత్తం అన్నింటిని. మరి మీరు కావాలంటే ప్రతి కాలం సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ టాస్క్ కాబట్టి మొత్తం అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏమేమి చేంజెస్ కావాలో అక్కడ చేస్తే ప్రతి కాలమ్స్లో ఉంటే చేంజ్ అవుతుంది, లేకపోతే నాట్ ఏ ప్రాబ్లం. ఉంటే చేంజ్ వస్తాయి అంతే. ఓకేనా,
చేంజెస్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఏం చేశాను, నాకు జాబ్ అనేది రిమోట్ జాబ్ అని ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేశాను ఆన్ సెట్ ఆఫ్ సెట్ కింద ఆన్ సెట్ రిమోట్ జాబ్ కింద రీప్లేస్ చేశాను. దాంతోపాటు ఏ టైంలో పోస్ట్ అని, ఏ ఇయర్లో పోస్ట్ అని, ఇయర్ అనేది సపరేట్ చేశాను. అలాగే శాలరీ, ఒక శాలరీ మినిమం శాలరీ, హైయెస్ట్ శాలరీ, ఓకేనా, మీడియం శాలరీ ఇలా కన్వర్ట్ చేశాను. లేకపోతే మీడియం శాలరీ ప్లేస్లో యావరేజ్ శాలరీ అని పెట్టుకోండి. లో శాలరీ మీడియం ప్లేస్లో యావరేజ్ శాలరీ అని పెట్టుకోండి. ఒక మీడియం అంటే బాగోలేదు కదా, యావరేజ్ శాలరీ అని పెట్టుకోండి. పైన లో శాలరీ, హైయెస్ట్ శాలరీ, ఓకే, ఇలా శాలరీ అని డిక్లేర్ చేసుకోండి టెస్ట్ మెసేజెస్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఆల్రెడీ ఇది ఏంటన్నా పవర్ కర్రీ ఉంటుందండి, అక్కడ కూడా కొన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి, కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వని, ఓకేనా, ట్రై చేయండి. ఓకేనా, ఎక్స్టెన్షన్ కావాలంటే రేపు క్లాస్లో ఎక్స్టెన్షన్స్ అనేది రియల్ టైంలో నేను చేసి చూపిస్తాను. ఓకేనా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అలా, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సరే యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తుంది. ఓకేనా, ఎక్స్టెన్షన్స్ అనేవి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, ఇక వరకు ఓకే కదా? నేను అంతా చేసుకున్నానండి నాకు. ఓకేనా, పవర్ కర్రీ యూజ్ చేసి మొత్తం నాకు అన్వాంటెడ్ డేటా అంతా రిమూవ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి క్లోజ్ లోడ్ అని ఉంది కదా, లోడ్ చేయండి. మీకు కొత్త ఎక్సెల్లో లోడ్ అవుతుంది మొత్తం. ఇప్పటి వరకు మీకు క్రియేట్ చేసిన డేటా. ఓకేనా, ఇక్కడ చూడండి ఎన్ని రోస్ మీరు రీప్లేస్ చేశారనేది ఇక్కడ డేటా వస్తుంది. 22,036 రోస్ అనేది మీరు రీలోడ్ చేశారు మొత్తం. రోస్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎన్ని రోజు ఓకేనా, మీరు ఏ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ ఫంక్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకేనా, క్లియరా? ఇది పవర్ క్వరీ అండి మొత్తం. కావాలంటే మీరు ఇక్కడ ఏదైనా సెల్కి మొత్తం సెల్కి నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సెల్కి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఫార్మేట్లో. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ ఫార్మేట్ లేవు, ఇప్పుడు కరెక్ట్ ఫార్మేట్లో కనిపిస్తుంది. నల్ల వాల్యూస్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు అక్కడ. నల్ల వాల్యూస్ ఏముంది, ఎంటీ. ఓకేనా, చూడండి సీరన్ డేటా ఇది కదా, డేటా సైంటిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు చూడండి పైథాన్ కావాలి, ఎస్క్యూఎల్ వాళ్ళకి రోల్స్ మాట. ఇది నెక్స్ట్, ఇది సీనియర్ డేటా అనలిస్ట్. ఓకే, పైథాన్, C++, ఓకేనా, ఈ MongoDB, షెల్, MySQL ఇవన్నీ వేరే వాళ్ళకి రోల్స్ మాట. వీళ్ళకి ఇన్ని ఉంటాయి, వీళ్ళు నేర్చుకోవాలి యాంగులర్. ఓకేనా, క్లియర్ గైస్, వీళ్ళకి ఇన్ని రోల్స్ ఉంటాయి. తర్వాత నేను ఆన్ సెట్ ఆఫ్ సెట్ అని నేను చేంజ్ చేసుకున్నాయని ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసుకుని మీకు హై ఒకటే కనిపించాలనుకుంటే సరే, హై ఒకటే కనిపించి కనిపించకూడదంటే ఏం చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని హైతో రీప్లేస్ అయిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి. ఓకేనా, అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేస్తే అన్నీ వస్తాయి. ఓకే, ఇక వరకు క్లియర్ అండి. ఓకేనా, ఎనీ డౌట్స్ ప్లీజ్ రెస్పాండ్ గైస్. పవర్ క్వరీ గురించి అర్థమైందండి క్లియర్గా ఇక వరకు? ఇది వాటర్ డీటెయిల్స్ వాటర్ ఇస్తారు మీరు. నా వాయిస్ ఇప్పుడు క్లారిటీగా ఉందండి? ప్లీజ్ ఎనీవన్ రెస్పాన్స్. టేక్ అవుతుంది అంటున్నారు కదా, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నేను చాలాసార్లు ట్రై చేశాను చేంజ్ చేయడం, నా సైడ్ ఏం ప్రాబ్లం లేదు, ఉంటే మీ సైడే ఉంటుంది ప్రాబ్లం అన్నది, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా, ఇక వరకు క్లియర్ అండి అన్ని? ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఈ కాలం అనేది ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడు కొత్త కాలం యాడ్ అయింది చూసారా పవర్ క్వరీ చేసిన తర్వాత, టేబుల్ డిజైనింగ్. ఓకేనా, మీకు ఏ డిజైనింగ్ కావాలంటే ఆ డిజైన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, నార్మల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉంచండి. ఓకేనా, ఇది ఏం చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు నాకు పవర్ క్వరీ అయిపోయింది. పవర్ క్వరీలో మనం డేటాని ఏం చేస్తాం, చేసుకుంటూ కాలమ్స్ అని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఫంక్షన్స్ మనం కొత్తగా రాయకుండా ఫంక్షన్స్ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అడ్వాన్స్ ఫీచర్స్ అన్నమాట. ఓకేనా, పవర్ క్వరీలో అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా, అంటే మీరు మొత్తం రాసుకోకుండా ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటా, అంటే అక్కడ ఉంటుంది దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తారు, సేమ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. కానీ మొత్తం మీరు నేమ్ రాయకుండా అక్కడ దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. ఓకేనా, నెక్స్ట్, ఈ యొక్క పివట్ టేబుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయని ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకేనా, ఆల్రెడీ మీకు పివట్ టేబుల్ గురించి తెలుసు. ఒక డేటా సెట్ని ఒక ఆర్డర్లో
ప్రివర్ట్ చేస్తూ ఉంటుంది, అంటే ఒక ఫార్మాట్లో చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓకేనా, దీనికి ఒక నేమ్, జాబ్ అని టైటిల్ ఇస్తాను కదా, ఏమంటారు? ఇక్కడ దీనికి రీనేమ్ చేస్తానండి. దీనికి ఒక నేమ్ ఇస్తాను. ఈ షీట్ నేమ్ డేటా అని ఇస్తానండి. ఓకేనా. ఓకే, ఈ జాబ్ అని ఉంది కదా, ఇప్పుడు మనం చేసిన దాన్ని జాబ్ కింద కన్వర్ట్ అయిందండి. ఓకేనా. ఇప్పుడు నేను పివట్ టేబుల్ యూస్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేయండి, సెలెక్ట్ ఆల్. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చేయండి. ఇక్కడ పివట్ టేబుల్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ అదే ఎక్సెస్ షీట్లో కావాలా, న్యూ షీట్లో కావాలని అడుగుతుంది. నాకు న్యూ షీట్లో కావాలి. ఓకే చేయండి. ఓకే చేసినప్పుడు ఇలా వస్తాయి పివట్ టేబుల్లో. క్లియరా? నాకు కాలమ్స్ అనేది కంప్లీట్గా ఇలా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, పివట్ టేబుల్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ బేసిక్ నుంచి పివట్ టేబుల్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పవర్ బి అనేది నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో మనం ఎక్సెల్ యూజ్ చేయం. ఏమని చెప్పాను, మైస్క్యూల్ అనేది యూజ్ చేస్తాం. ఎక్సెల్ యూజ్ చేయను, మైస్క్యూల్ యూజ్ చేసి దాంట్లో చేస్తున్నప్పుడు పవర్ బి యూజ్ చేస్తాను. ఓకేనా, క్లియరా? దాంట్లో పవర్ బి యూజ్ చేద్దామండి. అలాగే పవర్ బిలో కూడా డేటాని అలాగే ఇంక్లూడ్ చేయాలని నేను చూపిస్తాను అప్పుడు. ఓకేనా, డేటా సెట్స్ని ఎలా పంపించాలో. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ చేసినప్పుడు నాకు ఎలాగో వచ్చింది. రైట్ సైడ్ ఏమో మీరు ఎలా ఫ్లోట్ చేసుకోవాలన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ ఇది రోలో పెట్టుకుంటాను. టైటిల్ అనేది రోలో పెట్టుకుంటాను. ఓకేనా, రోలో టైటిల్స్ అన్నీ వస్తాయి ఇలా, జాబ్ టైటిల్స్. నేను ఇక్కడ ఫిల్టర్ ఏం చేశానా, ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఫిల్టర్ అయిపోతాయి. మనం నార్మల్ ఫంక్షన్ ఏం చేస్తాం, యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. కానీ పవర్ క్వరీలో చేయక్కర్లే, రిపీట్గా అయినాయి అనేది డిఫాల్ట్గా అది ఫిల్టర్ చేసుకుంటుంది. ఓకేనా, క్లియరా? అందుకని ప్రివట్ టేబుల్ కొద్దిగా ఈజీగా ఉంటుంది, కానీ మనకు తెలియాలి ఏది ఎక్కడ అప్లై చేయాలన్నది. ఓకేనా, అక్కడ ఏం చేస్తాం, మనం ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాం యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసి. ఇక్కడ యూనిక్ ఫంక్షన్ యూజ్ చేయకుండానే డ్రాగ్ చేసి రోలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోయినాయి. ఓకేనా, నెక్స్ట్ ఏం పెడదామండి, ఏదో కాలం తీసుకోండి. నేను శాలరీ తీసుకుంటాను. ఓకేనా, దీనిలో పెడతాను. ఇక్కడ ఏంటంటే సమ్లో కనిపిస్తుంది, ఇవన్నీ సమ్లో అవుతాయి. కానీ నాకు ఏం రావాలి, యావరేజ్ రావాలి. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఛాలెంజ్ కదా ఇవాళ నన్ను ఇక్కడ చెప్తున్నాను. మనకు పెట్టుకోవచ్చు యావరేజ్ కావాలా, కౌంట్ రావాలా, మినిమం కావాలా, మ్యాక్సిమం కావాలని చెప్పేసి రోజులు యావరేజ్ ఎట్టాగిరే పెడుతున్నాను. యావరేజ్లో మారిపోతుంది మొత్తం. ఓకేనా, కావాలంటే సెల్ఫ్ ఫార్మేటింగ్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారు, వాడు ఫోన్ హోమ్లోకి చేసి వెళ్తారు, జనరిక్స్లోకి వెళ్ళి డాట్ ఉన్న ఫార్మేట్ అన్ని రిమూవ్ చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఫోన్ పోయి పెట్టినాడు. పొద్దున్నే ఫోన్ చేసిండు, రసీదు లేదమ్మా అని. విజయవాడ వెళ్ళి సెక్రటరీ గారు పంపిస్తున్నా అన్నారులే అని. సరేలే అని నాకు చేసిండు 2 సార్లు అసలు. ఈ షీట్ రిమూవ్ చేస్తానండి నా ఫోన్. ఓకేనా, మళ్ళీ వచ్చింది. ఏది అడ్డాటో ఏది చదవపల్లిలో డబుల్ క్లిక్ చేయండి. సారీ, క్లిక్ అయిపోతుందా? ఇది ఉంది. జస్ట్ ప్రతి దానికి మీరు అలా ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే ప్రతి దానికి ఇక్కడికి వెళ్తారు. జస్ట్ నేను ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆ పక్కన బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అని. మనం కర్మదంతా ఇలాగే చేస్తామండి దీంట్లో. పోతే అక్కడ ఎంటీ ప్లేస్ ఉంటుంది, 3 ఇల్లు వరుసగా ఉంటాయి. ఖాళీ ప్లేస్ మధ్యలో అక్కడ అయితే ఉంది అయినా కింద మరి ఎక్కువ క్లిక్ చేస్తే మళ్ళీ దాంట్లో మీరు ఏం వర్క్ చేస్తారో ఆ వర్క్ షీట్ అనేది మళ్ళీ న్యూ షీట్లో ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, డబుల్ ట్యాప్ చేయకండి ఎప్పుడు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి remove చేయండి సరిపోతుంది. సెల్ క్లిక్ చేసి రిమూవ్ చేయండి. తెలుసా ఏం మూడు అన్న గాయస్ మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ చేయండి ఒకసారి. తక్కువ ఆడ చూసుకోండి అందరూ అన్మ్యూట్ లో ఉన్నారు లేదో. తీసుకోండి మరి ఫోటోలు తీసుకోండి ఏమైంది ఉంటావా మధ్యాహ్నం. ఇక్కడ బ్లాంక్ ఎందుకు వచ్చిందంటే బ్లాంక్ ఏదో సెలెక్ట్ చేశానండి. ఆ రో మొత్తం నేను బ్లాంక్ కోడ్తో సెలెక్ట్ చేసి వచ్చినట్టుంది, అందుకే బ్లాంక్ అనేది వచ్చింది. ఓకే, గవర్నమెంట్ ఫిల్టర్ చేశాను. ఇది కూడా ఫిల్టర్ చేసుకోండి, యావరేజ్ కూడా. ఓహో ఇదేనా ఎంపీటీసీ అన్న గైస్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్, అన్మ్యూట్ చేసుకోండి. అన్న ఇప్పుడు సర్లే తర్వాత డ్యూటీలో ఉన్నాయి. క్లియర్ గైస్, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి,
నేను ఫిల్టర్ చేశాను. సో మరి దీన్ని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే చేయాలి. దేం చేస్తారు? సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇది. ఓకేనా? సెలెక్ట్ చేసుకుని ఒక నిమిషం, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి. ఓకే, సారీ. ఇక్కడ ఉంటుంది ఆప్షన్ పవర్ క్వరీలో. ఇక్కడ చూడండి, పివట్ టేబుల్ అనాలిసిస్ అని చెప్పి ఒక ఎక్సెల్ వస్తుంది. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఏమి అవ్వాలి, ఇది ఒకటి అవ్వాలి సెలెక్ట్, అండ్ దాంతోపాటు యావరేజ్ శాలరీ, ఈ రెండు సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఇలా వస్తాయండి, ఇలా వస్తుంది కాలమ్స్. ఓకేనా? మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడన్నా కొన్ని ఏదన్నా చూడండి, ఇప్పుడు నాకు ఇలా చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను, వాళ్ళ డేటా కనిపిస్తుంది. లేకపోతే డేటా అనలిస్ట్ క్లిక్ చేస్తా, వాళ్ళ డేటా కనిపిస్తుంది పక్కన. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది డేటా, డేటా సైంటిస్ట్ యావరేజ్ శాలరీ వాళ్ళది. ఓకేనా? ఎక్సెల్ ఇక్కడ చేంజ్ అవుతుందండి. కావాలంటే నాకు 30,000 ఉందా లేదా, 30,000 ఎక్కడ ఎవరిది ఉంది. ఓకేనా? లేకపోతే ఇదిగోండి, ఈ శాలరీ ఎవరిది ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఉందా లేదా, ఉందా లేదా అని, అంటే దీంట్లో మినిమం శాలరీ ఉందా లేదని చెక్ చేయడం కోసం. ఈ కాలం అక్కర్లేదు అన్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది నేను డిలీట్ చేస్తున్నాను. జస్ట్ ఒక్క నిమిషం ఉండండి. జస్ట్ ఇది రైట్ క్లిక్ చేయండి, ఆప్షన్ ఉంటుంది, డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ఉండండి. ఓకే, ఇది ఉంచేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకేనా? మీరు చేసుకున్నప్పుడు ఇది చేయొద్దు, ఎందుకంటే యావరేజ్ శాలరీ అన్నప్పుడు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కాలమ్స్ ఏమన్నా కంప్లీట్గా అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా రిపీట్ అయిన జాబ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ రిపీట్ అవ్వవు, ఎందుకంటే యూనిక్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ అయితే శాలరీస్ అనేది రిపీట్ అయినాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇక్కడ కూడా యూనిక్ వాల్యూస్ వస్తాయి చెప్పుకోవాలంటే. ఓకేనా? క్లియర్ అండి. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని బేస్ చేసుకుని గ్రాఫ్ రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఒక్క నిమిషం, ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తానండి. ఒక్క నిమిషం. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు బేస్ చేసుకుని నాకు డిస్ప్లే చేస్తాను కంటెంట్. ఓకేనా? ఇన్సర్ట్లోకి వెళ్తాను, జస్ట్ రిక్వైర్డ్ ఏదైనా రిక్వైర్డ్ చూపిస్తే రిక్వైర్డ్లో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చింది కదా, ఇది కింద పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇది కింద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ కాల్ చేస్తాను. ఇక్కడ కావాలంటే రైట్ సైడ్ ఈ నేమ్స్ అన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఇన్సర్ట్ చేస్తాను. టైటిల్ ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ రండి, శాలరీ చేంజ్ అయిపోతుందా కింద? ఆ శాలరీ ఎంత ఉంది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తుంది, అది ఒకటి దాందే. ఓకేనా? ఈ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నాకు అలాగే ఇది రావాలి, దాంతోపాటు ఇది రావాలి, డేటా సెంటర్ మూడు రావాలి, మూడు డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి కంప్లీట్ కింద. ఇక్కడ ఏమైనా చేంజ్ చేసాం మనం, ఆటోమేటిక్ కనిపిస్తున్నాయా? ఇలా యూజ్ చేసుకుంటామండి మనం. డాష్ బోర్డ్లో యూజ్ చేస్తాం. డాష్ బోర్డ్లోకి వచ్చేటప్పటికి మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. నేను డేటాని సెర్చ్ చేసినప్పుడు కింద గ్రాఫ్లో వాళ్ళ శాలరీ, ఓకేనా, అన్ని ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తే శాలరీ అని చూడండి, ఇక్కడ వస్తుంది. నేను బెండ్ ఫార్మేట్లో కనిపించాను కాబట్టి మీకు చేంజెస్ అనేది కనిపించట్లేదు. ఓకేనా? 19 ఇదిగోండి, 91,217 రూపీస్ వాళ్ళ శాలరీ. ఓకేనా? ఈ గ్రాఫ్లో ఇక్కడ 19,000 ఆ గ్రాఫ్ క్యూములేట్గా వస్తుంది. ఓకేనా? అలాగే క్లౌడ్ గురించి వస్తుంది, చేంజ్ అవుతుంది చూడండి. అలాగే ఇంజనీరింగ్. ఓకేనా? ఇలా వస్తాయి. క్లియరా? కావాలంటే మీరు ఈ ప్రివట్ టేబుల్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అది మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ యూస్ చేసి కూడా మీరు డిస్ప్లే చేసి ఇక్కడ ఇమేజ్ పెట్టుకుంటాం, కానీ మనకి చేంజెస్ అనేవి అవ్వవు కదా. ఓకే, ఇమేజ్ ఒకటే చేంజ్ పెట్టుకోగలం కానీ మనం చేంజెస్ చేసుకోలేం. ఓకేనా? అది ఇక్కడ యూస్ చేస్తామండి. ఇలాంటి ఈ ప్రాపర్టీస్ కూడా పవర్ బిఐలో ఉంటాయి బేసిక్గా. ఓకేనా? ఎక్సెల్కి అడ్వాన్స్ మాట, విజువలైజేషన్ అడ్వాన్స్ అది. ఓకేనా? డాష్ బోర్డ్స్ కూడా అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం. క్లియరా? ఇక వరకు డౌట్ లేదు కదండి, ఎలా ఫిల్టర్ చేసుకుంటాం. ఓకేనా? ఎక్కడికి వెళ్తామండి, ప్రివట్ టేబుల్లోకి వెళ్తాం, ఇది సెలెక్ట్. ఓకేనా? ప్రివట్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేస్తే
కాలం ఓపెన్ అవుతుంది ఇలా. మీకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ క్లిక్ చేస్తారు, ఆ కాలం బేస్ చేసుకుని నాకు కింద అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, క్లియరా? ఆప్షన్ చూడండి, ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది గ్రాఫ్. ఎనీ డౌట్స్? గైస్ అర్థమైంది కదా? మల్టిపుల్ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే మల్టిపుల్ వస్తాయి. అన్నీ సెలెక్ట్ చేసేస్తాను చూడండి. అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అన్ని గ్రాఫికల్ రిప్రజెంట్ చేసేస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి అన్ని దగ్గర ఉన్నాయి సార్, నాకు కొద్దిగా లుక్ బాగాలేదు అన్నప్పుడు మీరు ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే రైట్ సైడ్ వస్తాయి, ఇక్కడ నంబర్స్ ఇచ్చుకుంటారు. ఓకేనా, క్లియరా? మ్యాక్స్ ఎంత ఉంది? ఓకేనా, మీరు కావాలంటే తగ్గించుకుంటారు. ఇక్కడ ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2000 డిఫరెన్స్ అంట. ఓకేనా, ఇది కావాలంటే 1000 పెట్టుకోండి. ఓకే, 10,000. ఓకేనా, 10,000 ఎంటర్ చేయండి. 10,000 చేంజ్ అవుతాయి. విత్లు మీరు పెంచుకోండి ఇది హైట్. ఓకేనా, హైట్ పెంచుకుంటే క్లారిటీ వస్తుంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇది ఇలా ఉంటుందండి విజువలైజేషన్. ఓకే, 3D ఫార్మాట్లో ఏమన్నా బటన్స్ కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు, ఇదిగోండి ఇలా. ఓకేనా, మీరు ఏదైనా కావాలంటే ఇలా క్లిక్. బాటమ్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు కనిపించట్లేదా? ఓకే, ఒకసారి డిఫరెన్స్ చూపిస్తాను. అప్లై అవుతుందా? ఇక్కడ ఏమైనా చేంజెస్ అవుతున్నాయా? తెలియట్లేదు అనుకోండి, చేంజెస్ అవుతాయి పక్క. ఓకేనా, మీకు దీంట్లో కనిపించట్లేదు అంటే లైట్ చేంజెస్ అవుతాయండి. ఓకే, నీకు వర్క్ క్లియర్ కదండి. రేపు పొద్దున్న నేను పివోట్ టేబుల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్లో పవర్ క్వరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ క్వరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో? రేపు పొద్దున్న పివోట్ టేబుల్, ఎల్లుండి డాష్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ ఓకే కదా? లాస్ట్ టైం కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నాను. లేదంటే లాస్ట్ టైం మెథడ్ ఫాలో అవ్వమంటే లాస్ట్ టైం మెథడే ఫాలో అవుతాను. ఇలా ఫాలో అవునా? క్లియరా? పవర్ క్వరీ ఏం చేసామండి? పవర్ క్వరీ ఓపెన్ చేసాం, పవర్ క్వరీలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడ? ఇక్కడికి ఓకేనా, డేటాలోకి వెళ్తాం, టేబుల్ అండ్ రేంజ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడికి ఆ రేంజ్లోది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇదే కదా? సరే, ఇది నా డేటా. ఇక్కడికి వెళ్తాను, కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఇలా. ఇక్కడ నాకు వాంటెడ్ అని ఉంచుకుని కనవన్నీ రిమూవ్ చేశాను. ఓకేనా, అలా రిమూవ్ చేసుకుని కావాలంటే ఇక్కడ కొత్త కాలం ఓపెన్ చేసుకుంటే ఫంక్షనాలిటీస్ అని అప్లై చేసుకుంటూ వెళ్ళాను. ఓకేనా గైస్, క్లియరా? ఎనీ డౌట్స్? ప్లీజ్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏం చేయలేను. మీకు అర్థమైందో లేదో తెలియట్లేదు నాకు. క్లియరా? జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ పవర్ క్వరీలోకి ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, నాకు అన్వాంటెడ్ అని రిమూవ్ చేస్తాను. నాకు టైటిల్స్ వద్దు, కాలంలోకి వెళ్తాను, రిమూవ్ చేస్తాను. ఓకేనా, దీనిలోకి ఎలా రావాలో తెలియాలా? ఓకే, ఇది కాలం క్లోజ్ చేస్తాను, ఒక నిమిషం. క్లోజ్. నా డేటా సెట్. నా డేటా సెట్లోకి వెళ్తాను, పైకి వెళ్తా. పైకి వెళ్ళి ఇక్కడ డేటా పవర్ క్వరీకి మీరు ఎక్కడికి వెళ్తారు? డేటా ఇక్కడ నుంచి బ్రౌజర్ నుంచి గెట్ చేసుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళి గెట్ చేసుకుంటారు కదా. అలాగే ఇక్కడ ఎక్కడుంది నాకు వేరే రేంజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసుకోద్ది, ఇదంతా పవర్ క్వరీ అండి. పవర్ క్వరీలో కొన్ని యూస్ చేస్తారు ఇవ్వండి. ఇది ఓపెన్ చేస్తాను, ఆటోమేటిక్గా పవర్ క్వరీలో చేంజ్ అవుతుంది. పవర్ క్వరీ ఎడిటర్ అని వచ్చింది కదా పైన, పవర్ క్వరీ ఎడిటర్లో చేంజ్ అయిపోతుంది. మనకి ఇక్కడ కావాల్సిన చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? రేపు పొద్దున వచ్చేటప్పటికి నేను పివోట్ టేబుల్ గురించి చెప్తాను కంప్లీట్గా. మా ప్రాజెక్ట్లో మనం పివోట్ టేబుల్ యూస్ చేసి ఎలా చేస్తామనేది కంప్లీట్గా చూపిస్తాను. ఓకేనా, ఎనీ డౌట్స్ ఎక్కువ వరకు? పర్లేదు, డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను దానికోసం. ఓకే, ఈరోజు ట్రై చేయండి. ఓకేనా, డేటా సెట్ ఆల్రెడీ మీ గ్రూప్లో ఉంటుంది. జాబ్ అని చెప్పి, జాబ్స్ అని చెప్పి గ్రూప్లో డేటా సెట్ ఉంటుంది. ఆ డేటా సెట్ తెచ్చుకున్న డేటా సెట్లో పర్ఫామ్ చేయండి పవర్ క్వరీ యూస్ చేసి. ఓకేనా, ఇక్కడ కాలమ్స్ మనకి ఏమేమి కావాలి? టైటిల్, అలాగే ఈ రెండు వద్దు, ఈ టైటిల్స్ వద్దు, లొకేషన్ వద్దు. ఏమేమి రిమూవ్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. టైటిల్ వద్దు, లొకేషన్ వద్దు, అలాగే
కంప్యూటర్ నోట్స్ టాప్ ఇస్తే రాస్తాం మన సాయంత్రం. కాలమ్స్ గుర్తుపెట్టుకుని ఏమేమి రిమూవ్ చేస్తాం అనేది. ఓకేనా, కావాలంటే రేపు క్లాస్లో నేను నోట్స్ కవర్ చేస్తాను. ఆ, ఓకేనా, చేసేయండి. అంటే ఈ ప్రాజెక్ట్ మీద, ఆ ప్రాజెక్ట్ మీద అయిపోయింది కదా, ఈ ప్రాజెక్ట్లో నేను ఏం చేస్తానంటే మనం ఏమేమి కాలం రిమూవ్ చేస్తాం. ఓకేనా, అది నేను రాస్తాను. ఓకేనా, మీ ముందే. అలాగే ఏమేమి ఫార్ములాస్ అప్లై చేస్తాం, ఎక్కడెక్కడ అప్లై చేస్తామని చెప్తే రాస్తా. ఓకేనా, ఈ కాలంలో ఈ ఫార్ములా అప్లై చేస్తాను అన్ని ఫార్ములా కాపీ పేస్ట్ చేస్తానండి ఓ డాక్యుమెంట్లో. ఆ ఓ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఓకేనా, డేటాబేస్ బేస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. రెండు నిమిషాలు రాసింది కదా. అది రెండు నెక్స్ట్ ఇది ఇక్కడ రెండా? కాలమ్స్ ఏమేమి రిమూవ్ చేస్తాను కూడా చూపిస్తాను. ఓకేనా, ఏదైతే ఉందో వాల్యూ మార్చేయాలి. క్లియర్ గైస్. ఇప్పుడు రెండు సబ్జెక్టులు రెండు లెక్కలు రాసినా ఎనీ డౌట్స్ ఒకటే రాసింది. గైస్, ఎనీ డౌట్స్ ప్లీజ్ రెస్పాన్స్ ఒకటే గైస్. రెండు క్లియరా? ఎనీ డౌట్స్ చాలా బాగుంది. గైస్? ఆర్ క్లియర్? ప్లీజ్ రెస్పాన్స్ గైస్. అంతేరా? వన్ డిస్కస్ చేద్దాంలే. గైస్ ఆర్ క్లియర్? ఓకే, ఇప్పుడు వరకు ఈ ప్రాక్టీస్ చేయండి. రేపు క్లాస్లో ప్రివోట్ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత డాష్ బోర్డ్ గురించి. ఓకేనా, డాష్ బోర్డ్లో మనం అలా క్రియేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఉన్నదంతా డాష్ బోర్డ్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అంతే. దానికి కలరింగ్, స్టైలింగ్ అంతా డాష్ బోర్డ్లో క్రియేట్ చేస్తాం. ఇందాక డాష్ బోర్డ్ క్రియేట్ చేసాం కదా మనం, అలాగే ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. క్లియరా? ఓకే గైస్, వీ క్యాన్ లీవ్. గైస్ టైం అయిపోయింది. రేపు క్లాస్లో మళ్ళీ ఇంట్రడక్షన్ జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్గా చూపిస్తాను. ఓకేనా, సరే ఏంటి సార్ మా తమ్ముడు తిడుతున్నారు. చెల్లి